జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని ఉదయం 6 గంటల నుండి పెన్షన్లు పంపిణీ ప్రారంభించి జిల్లాలో సుమారు 2,66,342 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా సుమారు 1,112.71 కోట్ల పంపిణీకి చర్యలు చేపట్టారని తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తిరుపతి పట్టణంలోని అక్కారంపల్లి సుబ్బారెడ్డి నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్యాలు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అనే వివరాలను అడిగి అందరూ ఎంతో సంతోషంగా పెరిగిన పెన్షన్లు క్రమం తప్పకుండా అందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు పెంచడమైందని, అలాగే వికలాంగులకు పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు పెంచడమైందని, డిఎంహెచ్ఓ పెన్షన్లు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచడమైందని, ఇందులో శాశ్వత వికలాంగులకు 5,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచడం జరిగిందని, అందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజల ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని లబ్ధిదారులకు 100% పెన్షన్ పంపిణీ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు 1వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుందని, ఆలస్యం లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మన దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, ప్రతి నెల కూడా 1వ తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయం సిబ్బందితో మనము 99.9% పెన్షన్స్ అన్నీ కూడా మనం 1వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు. ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు. మనం కూడా పెన్షన్ పంపిణీ 4 కేటగిరీల్లో 4,000, 6,000, 10,000, 15,000 ఇలా సుమారుగా మన జిల్లాలోనే ప్రతి నెలకి 113 కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాము, అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము. అందరికి కూడా 18 రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000, అంతకుముందు 2-3 నెలల్లో అరియర్స్ కూడా కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషకరం. ప్రతి అవ్వ, ప్రతిది తాత, వికలాంగులు, విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు. మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజా నాయకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా కలిశారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతి జిల్లాలోనే, తిరుపతిలోనే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల 90% పెన్షన్ కూడా పంపిణీ జరిగింది. 90% ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు. చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.